సో వెల్కమ్ టు కెరీర్ 9 ఛానల్. సో నేను మీ డాక్టర్ వెంకీ నాయుడు. గత 15 ఇయర్స్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చి టాప్ యూనివర్సిటీస్లో వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఏ యూనివర్సిటీ బెస్ట్ ఉంటుంది, అలానే ఏ కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి మనం ఈ టాపిక్లో అంటే ఈరోజు వీడియోలో మనం CUET అంటే క్యూట్ ఎగ్జామ్ గురించి మనం దాని నోటిఫికేషన్, దాంట్లో మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటి, సో అలానే సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్ ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, అలానే ఏ ఏ యూనివర్సిటీస్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలానే ఏ ఏ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ ఎంటర్ ఇన్ ద టాపిక్. సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి సింపుల్గా టైప్ చేయండి CUET అని టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా సెర్చ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెబ్సైట్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి CUET, ఓకేనా, CUET క్యూట్ ఎగ్జామ్. సో వెబ్సైట్ వచ్చేసి CUET.NTA.NIC.in. ఇది యాక్చువల్గా నేషనల్ టెస్టింగ్ అకాడమీ కండక్ట్ చేస్తుంది. సో లెట్స్ సీ. సో ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. సో ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఈ వెబ్సైట్లో అబౌట్ NTA ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్, సిలబస్, యూనివర్సిటీస్, క్యాండిడేట్ సెంటర్, సో కార్నర్, అలానే అచీవ్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ కాంటాక్ట్ అస్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీటి గురించి ఏ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలన్న విషయం మనం చూద్దాం. సో అయితే నోటిఫికేషన్కి వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీకు డైరెక్ట్గా PDFలో ఓపెన్ అయింది. సో ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఆన్ January 3rd, 2026 రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం, సో ఇక్కడ మనం చెప్పాం కదండి, ఇది NTA కండక్ట్ చేస్తుందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. సో దీంట్లో భాగంగానే నోటిఫికేషన్ ప్రకారం సో ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ డిస్ప్లే అయ్యాయి. సో ఆ డేట్స్ ప్రకారం చూద్దాం మనం. సో ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్, సో స్టార్ట్ డేట్ 3rd to maximum ఆఫ్ January 30. ఈ మంత్ జనవరి మంత్ ఎండింగ్ 30 ఆన్ నైట్ 11:50 లోపు సబ్మిట్ చేయాల్సి వస్తుంది మనం. సో అలానే లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ UPI. అంటే మీరు ఫోన్పే, గూగుల్ పే వీటిని కూడా యూజ్ చేసుకొని పే చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్, లేదా డెబిట్ కార్డ్, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ 31st January నైట్ 11:50 లోపు మనం పే చేసుకోవాల్సి వస్తుంది. సో కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా పడితే అలాంటివి మీరు కరెక్ట్ చేసుకోవడానికి సో February 2nd to 4th అంటే 2nd, 3rd, 4th 3 డేట్స్ ఇచ్చారండి. సో కరెక్షన్ డేట్స్. నెక్స్ట్ వచ్చేసి అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఎగ్జామినేషన్, ఏ సిటీలో ఎగ్జామినేషన్ ఉంటుందన్నది టు బి అనౌన్స్డ్ ఇన్ లేటర్. సో మనకి అది ఇప్పుడే అనౌన్స్ చేయలేదు, అది ఇదే వెబ్సైట్లో ఆ రోజు మనం ఈ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేద్దాం క్లియర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ గురించి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ NTA వెబ్సైట్ నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే అది కూడా మనకి ఇంకా డేట్స్ ఏమీ అనౌన్స్ చేయలేదు, విల్ బి అనౌన్స్డ్ సూన్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు దీనికి అంటే May 11th నుంచి May 31st మధ్యలో ఉంటుందండి ఎగ్జామ్. సో అది కూడా టెంటేటివ్ డేట్. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్, ఒకవేళ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ కీ ఎప్పటి వరకు రావచ్చు అనేది కూడా మనకి, సో అది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ CUET.NTA.NIC.in. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ వరల్డ్లో చాలామంది హ్యాకర్స్ డిఫరెంట్ సిమిలర్ వెబ్సైట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది HTTPS ఉందా లేదా, అలానే CUET.NTA.NIC.in. ఇది మెయిన్ వెబ్సైట్. మీరు ఓపెన్ చేసిన తర్వాత లింక్ కరెక్ట్గా ఉందా లేదా, దీన్ని URL అంటారు, ఆ URL కరెక్ట్గా ఉందా లేదా చూసి మనం సో అప్లికేషన్ని చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ది NCA వెబ్సైట్, అంటే మన రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడానికి ఇంకా డేట్ ఏం పర్టికులర్ అనౌన్స్ చేయలేదు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆప్షన్. సారీ. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ CUET మనకి
సో క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ దిస్ యాజ్ సెడ్ దట్. సో అది చెప్పాను, ఇది అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటీస్ అండి. సో మనం మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి వెళ్దాం. సో మెయిన్ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ చూస్తే అసలు ఏ యూనివర్సిటీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అండర్ సియుఈటి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీస్ 2026 లిస్ట్ చూద్దాం. ఇక్కడ వి అనే ఆప్షన్ ఉంటుంది, మీరు క్లిక్ చేసినట్టయితే ఏ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి చూడండి. ఇక్కడ నెంబరింగ్ కూడా ఇచ్చింది క్లియర్గా మనకి 1 2 3 4 5 6. అలానే సో ఇక్కడ మనకి ఫస్ట్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అండ్ అస్సాం యూనివర్సిటీస్ సిల్చర్, బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ, సారీ, ఇలా మనకి టోటల్ సెంట్రల్ యూనివర్సిటీస్ మనకి ఉన్నవి 49 అండి. టోటల్ సెంట్రల్ యూనివర్సిటీస్ 49. సో అదేవిధంగా మనం మిగతా యూనివర్సిటీ చూద్దాం. మళ్ళీ ఒకసారి యూనివర్సిటీ ఆప్షన్స్లోకి వెళ్ళేసి స్టేట్ యూనివర్సిటీ చూసినట్లయితే సో స్టేట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయని కూడా చూసుకోవచ్చు మీరు. సో దీస్ ఆర్ ద యూనివర్సిటీస్. సో ఇవి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? టోటల్ 37 యూనివర్సిటీస్ అండి. సో ఇవన్నీ కూడా స్టేట్ యూనివర్సిటీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ యూనివర్సిటీస్, అలానే డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కలిపి మనకి అరౌండ్ సో 208 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కలుపుకోవడం మనకి అరౌండ్ 200 ఓవర్ 200 యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నాయి. సో వీటన్నిటికీ కామన్గా మనకి కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ సియుఈటి. సో ఇది నార్మల్గా సిమిలర్గా మనకి సేమ్ మనకి ఎలా అయితే జేఈ మెయిన్ ఉంటుందో జేఈ లాగానే ఉంటుంది, బట్ దాంతో పోలిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. సో మీరు ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లో మనం ఐఐటీస్ ఎన్ఐటీస్తో పాటు ఇలాంటి టాప్ యూనివర్సిటీలో మనం సీట్ పొందాలనుకుంటే ఈ సియుఈటి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది మనకి. సో నెక్స్ట్ సిలబస్లోకి వెళ్తే సో చూడండి ఇక్కడ మనకి సబ్జెక్ట్ కోడ్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి నార్మల్గా టోటల్ 5 సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో పాటు ఒక లాంగ్వేజ్, అలానే యాప్టిట్యూడ్ చూస్ చేసుకుంటే చాలా యూనివర్సిటీస్కి ఇవి ఎలిజిబిలిటీగా ఉంటుంది. సో అయితే మీరు అనుకున్న కోర్స్ని బట్టి దీంట్లో ఎందుకంటే బీఏ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, అలానే బీటెక్ యూనివర్సిటీస్ ఉంటాయి. మీరు ఒకవేళ బీఏ ఇంగ్లీష్ చేయాలంటే కొన్ని లాంగ్వేజ్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్లో ఉర్దూ కూడా అడుగుతారండి. సో అదేంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చూద్దాం. చూడండి మనకి సో అన్ని లాంగ్వేజ్లో, అన్ని లోకల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్, హిందీ, అస్సాం, బెంగాల్, గుజరాతీ, కన్నడ, మలయాళం, అలానే చూడండి తెలుగు కూడా ఉందండి మనకి ఇక్కడ. తెలుగు, ఉర్దూ అన్ననే ఎవరైతే కామర్స్ అంటే సో బ్యాక్గ్రౌండ్ సైడ్ వెళ్ళాలని అకౌంటెన్సీ అండ్ బుక్ కీపింగ్ ఉంటుంది. అగ్రికల్చర్ వాళ్ళు అంటే బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు. సారీ, ఆంథ్రోపాలజీ, అలానే బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇలా మనకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీటిలో టోటల్ మనం ఎగ్జామ్ రాయడానికి చూజ్ చేసుకోవాల్సింది 5 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి ఎగ్జామ్ మనం బుక్ చేసుకునేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో కాంటాక్టర్స్లో అంటే ఎన్టీఏ హెల్ప్ డెస్క్ ఉంటుందండి. మీరు ఒకవేళ ఏమన్నా డౌట్ వస్తే అంటే మీకు అప్లికేషన్ ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా మీరు సో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా. వాటితో పాటు ఒకవేళ మీ దాంట్లో ఏమైనా పేమెంట్ ఇష్యూస్ ఉంటే ఒకేసారి పేమెంట్ చేసినప్పుడు అవ్వకపోవడం కానీ, పేమెంట్ అయినా కూడా మీకు ఓకే అని చూపించకపోవడం కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సో ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉంటాయి. హెల్ప్ డెస్క్ నెంబర్స్ చూడండి ఇక్కడ పీజీ సర్వీస్ కానీ సో దాని యొక్క ఫోన్ నెంబర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి, మీరు కాల్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటి? సో కంప్లైంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కస్టమర్ కేర్ త్రూ ఎస్ఎంఎస్ కావచ్చు. సో ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్ కావచ్చు ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చేద్దాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ చేద్దాం. థ్యాంక్ యూ.